దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా పోల్చింది. పాలు, తేనె, రొట్టె, అగ్ని, సుత్తె, అద్దము, ఖడ్గము, విత్తనము మరియు నీరు. మొదటగా పాలు. శిశువు బలం పొందుకొని జీవించాలంటే పాలు ఎంత అత్యవసరమో, ఆత్మీయ శిశువు అభివృద్ధి చెందాలంటే వాక్యం అనే పాలు అంతే అవసరం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడి. ఈ విధంగా వ్రాయబడింది. మరొకటి తేనె. తేనె కన్నా మధురమైనది ఈ లోకాన లేదనుకుంటాం, కానీ దానికంటే మధురమైనది దేవుని వాక్యం. కీర్తనాకారుడు 119వ అధ్యాయము 103వ వచనంలో ఇలా వ్రాయబడింది: నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నిజమే, దేవుని వాక్యం తేనెగా కూడా గుర్తించవచ్చు. మరొకటి రొట్టె. ఆహారం క్షయమైన శరీరాన్ని మాత్రమే జీవింపచేస్తుంది, కానీ వాక్యమైన జీవాహారం అక్షయమైన ఆత్మను జీవింపచేస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వ్రాయబడింది: అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. నిజమే, దేవుని వాక్యం మంచి ఆహారమై ఉన్నది. మరొకటి అగ్ని. అగ్ని స్వచ్ఛమైనది, పవిత్రమైనది. దేవుని వాక్యం కూడా అట్లాంటిదే. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: నా మాట అగ్ని వంటిది కాదా? నిజమే, దేవుని వాక్యం అగ్ని వంటిదే. మరొకటి సుత్తె. బండలను బ్రద్దలు చేయాలంటే సుత్తె కావాలి. బండలుగా మారిన మన హృదయాలను బ్రద్దలు చేసి సరిచేయాలంటే వాక్యం అనే సుత్తె తప్పక కావాలి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో ఇలా వ్రాయబడింది: నా మాట బండలను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా? నిజమే, దేవుని వాక్యం సుత్తె వంటిదే. మరొకటి అద్దం. నీ బాహ్య రూపాన్ని సరిచేసుకోవడానికి అద్దం కావాలి. నీ అంతరంగాన్ని సరిచేసుకోవాలంటే వాక్యం అనే అద్దం తప్పక కావాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఇలా వ్రాయబడింది: ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు. నిజమే, దేవుని వాక్యం అద్దమై ఉన్నది. మరొకటి ఖడ్గం. శత్రువును జయించాలంటే ఖడ్గం ధరించాల్సిందే. మన ప్రధాన శత్రువైన సాతానును జయించాలంటే వాక్యమైన ఆత్మ ఖడ్గము ధరించాల్సిందే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడింది: దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. నిజమే, దేవుని వాక్యము ఖడ్గమే అన్నది. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో కూడా వ్రాయబడింది: వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. మరొకటి విత్తనం. ఫలించాలంటే విత్తనం కావాలి. ఆత్మీయంగా ఫలించాలంటే వాక్యం అనే విత్తనం కావాలి. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఇలా వ్రాయబడింది: దేవుని వాక్యం విత్తనమై ఉన్నది. మరొకటి నీరు. దేహమును కంటిన మురికిని శుభ్రపరచుకోవాలంటే నీరు కావాలి. హృదయానికి అంటిన మురికి పోవాలంటే వాక్యం అనే నీరు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఇలా వ్రాయబడింది: నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. నిజమే, దేవుని వాక్యము నీరుగా గుర్తించవచ్చు. ఇలా పాలు, తేనె, రొట్టె, అగ్ని, సుత్తె, ఖడ్గము, అద్దము, విత్తనము, నీరు వంటి వాక్యాన్ని ధ్యానించి సరిచేసుకొని అనుసరించగలిగితే ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది, ఆదరిస్తుంది, సరిచేస్తుంది, ప్రోత్సహిస్తుంది, జీవింపచేస్తుంది, అలాగే నిత్యరాజ్యానికి చేర్చగలుగుతుంది కూడా. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం, అట్టి రీతిగా జీవిద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.